ఓ వ్యక్తిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచిన సంఘటన తిరుపతి జిల్లా ఓజిలి మండల పరిధిలోని బట్లకనుపురు గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడి సిద్దిలింగం వివరాల మేరకు బట్లకనుపురు గ్రామానికి చెందిన సిద్దిలింగం కిషోర్, వినోద్, తిరుపాలయ్య, గౌరమ్మ, వనమ్మ మూకుమ్మడిగా వచ్చి తనపై దాడి చేశారన్నారు. వారి నుంచి తప్పించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని తెలిపారు. ప్రాణరక్షణ కోసం 100కి ఫోన్ చేశానని, అయినా కూడా ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు స్పందించి తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. పేరు మోహన్ అండి, మోహన్ సిద్దిలింగం. నా మీద అటాక్ చేసినారు. మా ఊరి వాళ్ళే, మా ఇంటి పక్కన వాళ్ళే, ఏ తప్పు లేకుండా ఊరికే మాట్లాడితే ఈ గడ్డబారు తీసుకొచ్చి ఇదంతా పొడిచినారు. నేను తప్పించుకున్నా, మీరు చూడండి. ఒక్కడనే ఉండేటప్పటికి 5 మంది వచ్చి ఇదొకటి కొట్టేసినారు. హృదయాలు అంతా వాసిపోయినాయి. మా తమ్ముడు సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి వాడు వచ్చేటప్పుడు ఒక్క నిమిషంలోనే జరిగిపోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి రాత్రి నుంచి ఆడనే ఉన్నా. 2:30కి ఓజిలి స్టేషన్కి వచ్చిన. అప్పుడు దాకా ఎవరు లేదు. ఫోన్ చేసిన, 100కి కాల్ చేసిన, ఎవరు రెస్పాన్స్ కాలేదు. ఇప్పుడు నిన్న సాయంత్రం 9 గంటలకి గూడూరు హాస్పిటల్కి పోతే ఇప్పుడు దాకా ఎవరు రియాక్షన్ తీసుకోలేదు. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.